రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, దేవునిలో బలంగా స్థిరంగా ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత కలిగిన జీవితం మీరు జీవించాలనే మా యొక్క ఈ టీవీ ప్రోగ్రాం యొక్క ప్రయాస. కాబట్టి ప్రతిరోజు మీరు ఈ వాక్యాలు వింటున్నారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. మీలో అనేక మంది కాల్స్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటున్నారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కూడా ప్రార్థన చేయించుకోవాలని ఈ దీనసేవకుడు ద్వారా మీరు ఆశించినట్లయితే ఈ ప్రోగ్రాం అంతా మీరు చూడండి, ఈ వాక్యం అంతా మీరు వినండి. ఎందుకనంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం అంతా మీరు పూర్తిగా విని మీరు ఈ దీన సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మనం దేవుని వాక్యం విందామండి. వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దివ్యమైన నీ వాక్యమును ప్రకటించేటటువంటి మహాభాగ్యమును ఈ దీన సేవకుడికి ఇచ్చావు, వందనాలు. నీ దివ్యమైన నీ వాక్యమును నైనా వినేటటువంటి భాగ్యమును, అటు కృపను అయా టీవీ వీక్షిస్తున్న వారికి మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్ర. ఈరోజు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకొనండి. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 13వ వచనం. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పొట్లాడుచుండిరి. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు అనేకమైన ఆత్మీయమైన పాఠాలను దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. ఆ మాటలను దేవుని మాటలను మనం బహు జాగ్రత్తతో వినే ప్రయత్నం చేద్దాం. దేవుడి ఈ వాక్యాల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఈ సందేశం ద్వారా దేవుడు తెలియజేయబోతున్నాడు. కాబట్టి బహుశ్రద్ధతో ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. గడిచిన కాలంలో మనం ఈ యొక్క నిర్గమకాండము మోషే జీవిత చరిత్రను ధ్యానిస్తూ ఉన్నాం. మీలో అనేక మంది ఈ వాక్యాలు వింటున్నారు అని మీరే నాకు తెలియజేశారు. కొన్ని ప్రోగ్రామ్స్ క్రితం మనము మోషే యొక్క కోపం, ఆ కోపం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళింది, ఆ కోపం వలన మోషే జీవితం ఏ విధంగా కుంటుపడిపోయిందో ఈ వాక్యాలన్నీ కూడా మనము గడిచిన ప్రోగ్రాంలో మనం విన్నాం. మోషే తన బలము చేత, మోషే తన శక్తి చేత, మోషే తమ జ్ఞానము చేత ఇజ్రాయేలీలకు మేలు చేయాలని అనుకున్నాడు. కానీ మోషే బయటికి వెళ్ళి హెబ్రీయులను ఐగుప్తీయుడు కొడుతూ ఉంటే చూసి ఓర్చుకోలేక వెంటనే కోప్పడి ఐగుప్తీయుని ఒక్క దెబ్బతో కొట్టి చంపేశాడు. మోషే మహాజ్ఞానం కలిగినవాడు, మోషే బహు తెలివి కలిగినవాడు, మోషే సకల విద్యను అభ్యసించగలిగినవాడు, మోషే మాటల యందును కార్యముల యందును ప్రవీణత కలవాడు అని మనకు అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. ఇంత గొప్ప గుణగణాలు కలిగిన మోషే ఎందుకోనండి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయాడండి. లేరా ఈరోజు మనలో చాలామంది బాగా చదువుకుంటారు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, బాగా డబ్బు సంపాదిస్తారు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, బాగా ఆస్తి కలిగి ఉంటారు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వారు సక్సెస్ఫుల్ జీవితం అనుభవించలేరండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడు అని సామెతల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. కోప్పడి మనం ఏం సాధిస్తామో చెప్పండి, ఒక మాట చెప్పండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, అయ్యా నువ్వు కోపపడి నీ జీవితంలో నువ్వేది సాధించావో ఒక్క విషయం చెప్పు. కోపపడి నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేదు, కోపపడి నువ్వెన్ని నష్టపోయావో నేను చెప్పమంటావా, నన్ను చెప్పమంటావా? చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు కోపపడి మీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, కరెక్టా కాదా? మీరు కోపపడి
మీ వ్యాపారంలో నష్టాన్ని మీరు రుచి చూడగలిగారు. కరెక్టా కాదా? మీరు కోపపడి మీరే మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు. కరెక్టా కాదా? మీరు కోపపడి మీ యొక్క స్నేహితులతో మీరు విడిపోయారు. కరెక్టా కాదా? మీరు కోపపడి మీ బంధువులతో మీరు కలహం పెంచుకున్నారు. కరెక్టా కాదా? మీరు కోపపడి మీకున్న విలువైన వస్తువులను సహితం మీరే నాశనం చేసుకున్నారు, పగలగొట్టేశారు. కరెక్టా కాదా? మీరు చెప్పండి, కోపపడి ఏదైనా మంచిది ఏదైనా సాధించారా, లేకపోతే కోపపడి నష్టపోయారా అని ఈ ప్రశ్న వేస్తే 99% చెప్తారు కోపపడి మేము ఎక్కువ నష్టపోయామండి, కోపపడి మా జీవితంలో ఏదీ సాధించలేమండి అని మీరే చెప్తారు. మరి కోపం మనకిన్ని నష్టాలు, కోపం మనకిన్ని కష్టాలు తీసుకొని వస్తూ ఉంటే ఆ కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం? ఆ కోపాన్ని ఎందుకు మనం కంట్రోల్ చేసుకోలేని వారిగా ఉంటున్నాం? కోపం అనేది సైతాను తీసుకొచ్చేటటువంటి ఆయుధం. ఈ కోపం ప్రస్తుతం ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ యొక్క కుటుంబ వ్యవస్థలలో ఈ కోపం చొరబడి ప్రతి కుటుంబాన్ని సైతాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా అండి? డిస్టర్బ్ చేస్తున్నాడు. కోపం వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. అయితే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి సామర్థ్యతను కూడా దేవుడిచ్చాడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. సెల్ఫ్ కంట్రోల్ దేవుడు మనకిచ్చాడు. ఆశా నిగ్రహము దేవుడు మనకిచ్చాడండి. కోపపడి పాపము చేయకుడి అని వాక్యము సెలవిస్తుందండి. కనుక మనము మోషే వలె కోపపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కోపపడి పాపము చేయకుండా దీర్ఘశాంతం కలిగి జీవిద్దాం. ఇవన్నీ విషయాలు గడిచిన ప్రోగ్రాలలో మీకు చెప్పాను. మోషే కోపడ్డాడు, కోపపడి ఐగుప్తీయుణ్ణి ఒకని కొట్టేశాడు, కొట్టేసి వాడిని ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎవ్వరూ చూడడం లేదు అని అనుకున్నాడు మోషే. ఎవ్వరూ ఈ దృశ్యాన్ని చూడలేదు అని అనుకున్నాడు మోషే. కాముగా కప్పెట్టేసి వెళ్ళిపోయాడు. దయచేసి గమనించండి, కప్పెట్టినది ఎప్పటికైనా బయటపడక తప్పదండి. కప్పెట్టినది ఎప్పటికైనా బయటపడక తప్పదు, అది పాపమైనా సరే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోనండి. మోషే ఐగుప్తీయుని కొట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో కొట్టి చంపేశాడంటే మోషే ఎంత తీవ్రమైన కోపం కలిగిన వాడు ఒకసారి ఆలోచించాడు. కోపంతో ఒక దెబ్బ కొట్టాడు, ఐగుప్తీయుడు చనిపోయాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎవ్వరూ చూడలేదనుకున్నాడు, కాముగా వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మరలా ఇజ్రాయేలీలను చూద్దామని వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఒక్కసారి మనము ఈ వాక్యాల్లో చూసే ప్రయత్నం చేద్దాం. మరునాడు అతడు, నిర్గమకాండము 2:13 మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. ఇప్పుడు మోషే మరొక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏంటంటే అంతకుముందేమో శత్రువు హెబ్రీయుణ్ణి కొట్టడం చూశాడు, కాబట్టి కోప్పడిపోయాడు, ఐగుప్తుని కొట్టి చంపేశాడు. ఇప్పుడేమో హెబ్రీయుడే కొట్టుకుంటున్నారండి, హెబ్రీయుడే పోట్లాడుకుంటున్నారండి, హెబ్రీయుడే తిట్టుకుంటున్నారంటే ఎవరి హెబ్రీలు సహోదరులు, ఒకే జనాంగానికి సంబంధించిన వారు, ఇజ్రాయేలీలు. తల్లులు వేరైనా వారిద్దరు కూడా దేవుని దృక్పథములో దేవుని బిడ్డలుగా పిలబడుతున్నారు, సహోదరులు వారు. వారిద్దరూ కూడా కొట్లాడుతూ ఉంటే మోషే చూసి బాధపడ్డాడు. ఎందుకు అంటే శత్రువు మరొక శత్రువుతో పోట్లాడడం అనేది అది కామన్, ప్రతి చోట జరిగేది. శత్రువు పోట్లాడుతూ ఉంటే దాన్ని మనం వింతగా చూడాల్సిన అవసరం లేదు, అది కామన్. కానీ శత్రువు కాకుండా ఒకే ఇంట్లో ఇద్దరు శత్రువులు అయితే అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ రోజులలో శత్రు కొట్టుకోవడం అంత పెద్దగా అనిపించదు, కానీ అన్నదమ్ములు కొట్టుకోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే ఈ రోజులలో సొంత ఇంట్లో శత్రువులు ఎక్కువైపోతున్నారు.
సొంత ఇంట్లో శత్రువులు ఎక్కువైపోతున్నారండి. చూసారా? సైతాను మనలను, మన కుటుంబాన్ని విడగొట్టాలని, మన కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేయాలని సైతాను ఎక్కడి నుండో మనకి శత్రువులు పంపించట్లేదండి. మన ఇంటిలోనే శత్రువును సైతాను లేవనెత్తుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించండి. మన ఇంట్లోనే సైతాను శత్రువును లేవనెత్తుతున్నాడు. మన బంధువర్గము నుండే సైతాను శత్రువు లేవనెత్తుతున్నాడు. మనకు తెలిసిన రక్త సంబంధికుల్లోనే సైతాను శత్రుశేషాన్ని పంపిస్తున్నాడు. అనగా మన వారిలో నుండే మనకు వ్యతిరేకంగా లేచేటట్టుగా సైతాను ఈ రోజులలో ప్రతి కుటుంబాల్లో ఇది చేస్తున్నాడు. జాగ్రత్తగా గ్రహించండి. ఈ రోజుల్లో అనేక మంది మోసపోతున్నారు. ఎవరి ద్వారా? బయటోళ్ళ ద్వారా కాదండి, సొంత వారి ద్వారానే మోసపోతున్నారు. ఈరోజు అనేక మంది కష్టాలు పాలయ్యారు. ఎవరి ద్వారా? బయటోళ్ళ ద్వారా కాదండి, సొంత వారి ద్వారానే. నమ్మామండి, నమ్మి డబ్బులు ఇచ్చామండి, మా అనుకున్నామండి, నా అనుకున్నామండి, నా రక్త సంబంధం అనుకున్నామండి, నమ్మి డబ్బులు ఇచ్చామండి, నా వాళ్ళేనండి తిరిగి ఇవ్వట్లేదండి. ఎవరికి చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? నా కదా అని చెప్పేసి ఏ ప్రామిస్ నోట్ లేకుండా డబ్బులు ఇస్తే, తిరిగి అడిగితే తిరిగి నా మీదే రివర్స్ అయ్యి నా మీదే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అని ఈ రోజుల్లో ఎంతమంది ఇలాంటి బాధలు పడట్లేదండి. నా అనుకుంటున్నాము, మన అనుకుంటున్నాము, కానీ మనలోనే సైతాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా అండి? శత్రువులను పుట్టించి మన యొక్క బంధాన్ని విడగొడుతున్నాడు. ఇది గ్రహించండి. ఈ రోజులలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆనాడు మరి ఎందు నిమిత్తమో హెబ్రీలు కొట్టుకుంటున్నారండి. హెబ్రీలు పోట్లాడుకుంటున్నారు. హెబ్రీలు తిట్టుకుంటున్నాడు. అది చూసిన మోషే బాధపడ్డాడు. ఈరోజు కూడా దేవుడు కూడా సొంత దేవుని బిడలు దెబ్బలాడుకుంటూ ఉంటే, సొంత సహోదరులు దెబ్బలాడుకుంటూ ఉంటే దేవుడు చాలా బాధపడుతున్నాడు. సైతాను శత్రువు ఎక్కడి నుంచో పుట్టించట్లేదు, మన ఇంటిలో నుండే పుట్టిస్తున్నాడు, మన బంధువర్గము నుండే పుట్టిస్తున్నాడు, మన రక్త సంబంధికుల నుండే పుట్టిస్తున్నాడు, మన స్నేహితుల నుండే పుట్టిస్తున్నాడు. ఇది గ్రహించి బహు జాగ్రత్తగా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు పట్టించింది ఎవరో చెప్తారా? బయట శత్రువు అంటారా? లేదండి. ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ముట్టి బంధించేటటువంటి సాహసం చేయలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభుతోనే ఉంటూ, యేసుక్రీస్తు ప్రభుతో భోంచేస్తూ, యేసుక్రీస్తు ప్రభు సువార్తలో పరిచర్యలో ఎప్పుడు కూడా ఉంటూ, అంత మాత్రమే కాకుండా శిష్యులందరిలో యేసుక్రీస్తు బహుగా నమ్మాడండి అతనిని. అతనికే డబ్బు సంచిచ్చాడండి. అతనిలో దూరిపోయాడు సైతాను అతనిలో వెళ్ళడానికి సైతానికి అవకాశం ఇచ్చాడు. ఎవరు అతనండి? మీకు బాగా తెలిసి ఉండొచ్చు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఈ యూదా అనేవాడు ఎక్కడో శత్రువు కాదండి, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో పక్కన ఉన్నవాడు, యేసుక్రీస్తు ప్రభు సేవా జీవితంలో నిమగ్నైనవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం భోంచేస్తే అదే భోంచేశాడు. యేసుక్రీస్తు ప్రభు కుటుంబానికన్నా తన శిష్యులను బహుగా ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికన్నా ఇస్కరియోతు యోధాను ఎక్కువ నమ్మాడు. కాబట్టి నమ్మిన వాడికి డబ్బు సంచిచ్చాడండి. ఏమండి, మనము ఇంటి నుండి బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఒకవేళ ఇంటి తాళాలు కావచ్చు, బీరువా తాళాలు కావచ్చు, ఒకవేళ ఎవరికి ఇస్తామండి? ఆ ఇంట్లో ఎవరైనా మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఉంటే బహుగా నమ్మేవారికి వారి తాళంపు చేతులు అప్పగిస్తాం కదండి. ఎందుకంటే ఈ ఇంటిలో నేను బహుగా నమ్మే వ్యక్తి ఇతనే, ఈమె అని మనం ఇస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సేవా జీవితంలో వచ్చిన ప్రతి రూపాయి కూడా, ప్రతి కానుక కూడా ఆ డబ్బు సంచి ఇస్కరియోతు యూదాకు ఇచ్చేవాడు. అంతగా నమ్మాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అంతగా నమ్మిన యేసయ్యను నమ్మించి వంచాడండి
ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉండేవాడంట, మరలా పరిసయ్యులతో సహవాసం చేసేవాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు దివ్యమైన బోధలు చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధ అనేక మంది వినేవారంట. అనారోగ్యంతో వచ్చేవారు వినేవారంట, స్వస్థత పొందుకునేవారంట. ఆపదలో ఉన్నవారు వినేవారంట, వారు మార్గాన్ని చూసేవారంట. కుష్ఠరోగులు వినేవారు, వారు స్వస్థత పొందుకునేవారు. దయ్యపు మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్నవారు దేవుని వాక్యం వినడానికి వచ్చేవారు, వాడు విడుదల పొందుకునేవారు. ఇన్ని వర్గాలు ఉండేవారు, వీరు విన్నారు. మరొక వర్గం వారు ఉండేవారు. వారెవరో తెలుసా అండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవారు. వారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో ఏ తప్పు దొరుకుతుందా అని వెతుకుతూ వింటూ ఉండేవారండి. విమర్శనాత్మకమైన వినికిడి. యేసుక్రీస్తు ప్రభు తప్పు దొరికితే పట్టుకుందాం, నిలదీహేద్దాం అని వారు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ యేసయ్యను గమనిస్తూ ఉండేవారండి. ఇది అక్కడున్న ఇస్కరియోతు యూదా గమనించాడండి. గమనించి అలాగ అనేక పర్యాయాలు ఇలా జరుగుతున్నప్పుడు గమనించి మెల్లగా ఇస్కరియోతు యూదా పరిసయ్యులతో జత కట్టాడండి. యేసుక్రీస్తు ప్రభుతో ఉండేవాడు, అలాగే పరిసయ్యులతో కూడా ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభుతో ఉండేవాడు, అలాగే సద్దుకయ్యులతో కూడా ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభుతో ఉండేవాడు, అలాగే శాస్త్రులతో కూడా ఉండేవాడు. ఇస్కరియోతు యూదాని అడిగేశాడు, నేను మీరు కనుగొంటున్న, మీరు తప్పును వెతకాలని పదే పదే ఆలోచిస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభును అప్పగిస్తే నాకెంత ఇస్తారు అని అమ్ముడు పోయాడండి డబ్బులకు ఇస్కరియోతు యూదా. లేరా అండి ఈరోజు మనలో చాలామంది? ఆనాడు ఇజ్రాయేలీలు, హెబ్రీలు ఎందుకు పోట్లాడుకుంటున్నారంటే వారిలో శత్రువు అనే సైతాను వారిలో ప్రవేశించి వారిని విడగొట్టాలని, వారికి శాంతి సమాధానం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతున్నాయండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి సేవ జీవితంలో కూడా అందరి శిష్యులు బాగానే ఉన్నాడు. అందరి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని చక్కగా వెంబడిస్తున్నారు. కానీ ఏమైందో ఏమో, ఇస్కరియోతు యూదా సైతానుకు చోటిచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఎంతగా నమ్మాడని కూడా ఆలోచించకుండా డబ్బుడుకు అమ్ముడుపోయి యేసుక్రీస్తు ప్రభుకే వ్యతిరేకంగా అయ్యాడండి. యేసుక్రీస్తు ప్రభుకే శత్రువు అయ్యాడండి. యేసుక్రీస్తు ప్రభుకే విరోధంగా మారాడండి. చూసారా? యేసయ్య ఏమో శిష్యులను సొంత తమ్ముళ్ళుగా కుటుంబంగా యేసయ్య భావిస్తే, ఆ కుటుంబంలో ఒకడైన యూదా సైతానుకు చోటిచ్చి యేసయ్యను దూరం చేసుకుంటున్నాడు. అదే మనం ఆదికాండంలో కయ్యోను హేబేలును కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నదమ్ములుగా కలిసి ఉండండయ్యా అని యేసయ్య సెలవిస్తే కయ్యోనులో సైతాను దూరి తన తమ్ముడితో విరోధం పెంచుకొని తమ్ముడిని నిర్దాక్షిణంగా చంపి పడేశాడండి. ఈ కయ్యోనులో సైతాను ప్రవేశించాడు కాబట్టి, ఈ కయ్యోనులో సైతానుకు చోటిచ్చాడు కాబట్టి తన తమ్ముడిని దూరం చేసుకున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ కుటుంబాలు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ బంధువులతో మీకు సఖ్యత ఉందా? ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరున్నట్లయితే మీ అన్నయ్యతో మీకు సమాధానం ఉందా? మీ తమ్ముడితో మీకు సమాధానం ఉందా? మీ అక్కతో మీకు సమాధానం ఉందా? మీ చెల్లెలతో మీకు సమాధానం ఉన్నారా? మీలో ప్రేమ, అనురాగాలు, సఖ్యత కలిగి ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు విడిపోయి ఇంకా మాట్లాడుకోలేకపోతే సైతానుకు మీరు చోటిచ్చేవారుగా ఉంటారు. పాస్టర్ గారు మీకేం తెలుసా అండి, నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు, ఆమె ఇలా చేసింది, ఇలా చేసి నా సొంతోళ్ళు ఇలా చేశారు అని ఒకవేళ నువ్వు అంటున్నట్లయితే ప్రభు ప్రేమను బట్టి వారిని క్షమించి మరలా కలవండి. ప్రభు ప్రేమను బట్టి వారిని క్షమించేసి మరలా ఒక్కటవ్వండి. అలా ఒక్కటైనట్లయితే మిమ్మల్ని బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆనందిస్తాడు. ఈ రోజులలో సైతాను ప్రేమలను విడగొట్టేస్తున్నాడు, బంధుత్వాలను విడగొట్టేస్తున్నాడు, సొంత వారిని కూడా సైతాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా అండి, విడగొట్టేస్తున్నాడు. ఏమాత్రం కూడా కలిసి జీవించలేని పరిస్థితుల్లో ఈరోజు అనేక కుటుంబాలు ఉన్నాయి. విచారకరణం ఏంటంటే క్రైస్తవ కుటుంబాలు కూడా ఉండడం చాలా విచారణకరం. క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్న మనలో, మన ఇంటి వారిలో, మన కుటుంబంలో నేను పలానా వారితో నేను మాట్లాడట్లేదు అనేటటువంటి విషయం అసలు రాకూడదండి.
అందరితో నేను సఖ్యత కలిగి, అందరితో నేను సమాధానం కలిగి, అందరితో ప్రేమతో కలిగి నేను జీవిస్తాను అనేటటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ రోజులలో సైతాను ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడో తెలుసా అండి. ఈ రోజులలో సేవకులలో కూడా సైతాను చొరబడి సేవకులను కూడా వారిని ఒకరంటే ఒకరు పడే విధంగా చేయట్లేదు సైతాను. ఇది చాలామంది తెలియక అంధత్వంతో జీవిస్తున్నారు. దాన్ని బహుగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, మనం నిర్గమకాండము 2వ అధ్యాయం 13వ వచనం మనం ధ్యానిస్తున్నాం. మరునాడు అతడు బయటికి నడిచి వెలుచుండగా హెబ్రీలైన 2 మనుషులు పోట్లాడుచుండిరి. అది చూసిన మోషేకు చాలా బాధ అనిపించింది. ఎవరి హెబ్రీలు అని చెప్పాను? ఒకే జనాంగానికి సంబంధించిన వారు. ఎవరి హెబ్రీలు? దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు. దేవుని నమ్మిన బిడ్డలు ఈ హెబ్రీలు ఇద్దరు ఎవరు? దేవుని దృష్టిలో సహోదరులు, అంతే కదండి, సహోదరులు. వారిద్దరు కూడా ఒకే జనాంగానికి ఇజ్రాయేలీలకు చెందినవారు కాబట్టి దేవుని దృష్టిలో వారిద్దరు సహోదరులుగా దేవుడు చూస్తాడు, అనగా అన్నదమ్ములుగా దేవుడు చూస్తాడు. అదే సమయంలో ఈరోజు సువార్తను, దివ్యమైన సువార్తను ప్రకటిస్తున్న సేవకులను కూడా దేవుని దృష్టిలో అందరు సేవకులు సహోదరులు. తల్లులు వేరైనా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నారు కాబట్టి, ఆ దివ్యమైన సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి సేవకులందరినీ కూడా దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా అండి? సహోదరులుగానే చూస్తున్నాడు. మరి సహోదరులుగా ఉంటున్న సేవకులైన వారందరూ ఎలా కలిగి ఉండాలండి? సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, సంతోషం కలిగి జీవిస్తూ ప్రభు సువార్తను అనేక మంది ప్రకటించుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ రోజులలో జరుగుతుంది ఏంటి? ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకుడికి పడట్లేదు. ఎందుకు పడట్లేదు? ప్రశ్న. కారణం ఏంటో తెలుసా అండి? సైతానుకు చోటిస్తున్నారు కాబట్టి ఫలానా సేవకుడిని చూసి ఇష్టపడలేకపోతున్నారు. ఫలానా సేవకుడు అంటే నాకు పడదు అనేటటువంటి వ్యవహారం, ఫలానా సేవకుడు అంటే నాకు పడట్లేదు అని తెలియజేస్తున్నారు. దయచేసి గమనించండి, మరలా తెలియజేస్తున్నాను, దేవుని దృష్టిలో సేవకులైన వారందరూ కూడా సహోదరులుగా దేవుడు చూస్తున్నాడు. అనగా కలిసి ఐక్యతతో దేవుని సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ఐక్యత లేకపోతే, ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ సైతాను నివాసం కట్టుకుంటాడు. ఈ రోజులలో అదేనండి, సేవకులు చాలామంది వాక్య పరిజ్ఞానం తెలియని వారు విమర్శనాత్మకమైన బోధలు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక సేవకుణ్ణి వాక్యము ద్వారా విమర్శించి ఆ సేవకుడు చెప్తుంది తప్పు అని చెప్పి ఆ సేవకుడిని కడిగేసే ప్రయత్నం చేసి ప్రజలకు దాని ద్వారా ఒక సత్యమైన బోధన చేయమని బైబిల్ ఎక్కడైనా ఉందండి? ఏమంటే తిమోతి రాసిన పత్రికలో, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఓ మాట ఉంటుంది, బుద్ధి చెప్పుము అనేటటువంటి మాటలు ఉంటాయి. అది ఎలా చేయాలి? ఇట్స్ పర్సనల్. ఇప్పుడు నువ్వు ఒక సేవకుణ్ణి విమర్శిస్తూ, ఒక సేవకుణ్ణి తిడుతూ, ఒక సేవకుణ్ణి నానా మాటలు అంటుంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ సేవకుడు నేను చెప్పిన మాటలు వింటాడు అని అనుకుంటున్నావు. ఆ సేవకుడు వింటాడో లేదో పక్కన పెట్టు, కానీ నువ్వు చెప్పేటటువంటి విధానం, నువ్వు వ్యవహరించేటటువంటి విధానం ఆ సేవకుడు కాదు కదా, కొన్ని వేల మంది వింటారు. అలా విన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాట తీరును వారు చూసి, ఓహో బహుశా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వీరు, దేవుని యొక్క సేవను చేస్తున్న వీరు, దేవుని సువార్త ప్రకటిస్తున్న వీరు ఒకరంటే ఒకరికి పడదా అని అన్యులు అనుకునేటటువంటి భావం లేదా? ఒకసారి ఆలోచించండి. ఓహో ఒకరంటే ఒకరికి పడదా, ఆయన వాక్యం చెప్పే విధానం ఈయనకు పడదా, ఈయన వాక్యం చెప్పే విధానం ఆయనకు పడదా, బహుశా వీరికే పడకపోతే వీరి మాటలు మనమే వింటామండి అని దేవుని వాక్యాన్ని వినకుండా చాలామంది అండి ఈరోజు అన్యులు దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎందుకు సేవకులు ఈ విమర్శనాత్మకమైన బోధలు ఎంచుకుంటున్నారో తెలుసా? జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఒకవేళ స్వచ్ఛమైన వాక్యం అనగా దేవుని యొక్క వాక్యాన్ని,
దేవుని ఆత్మ కలిగి బోధిస్తే ఆ బోధను బహు తక్కువ మంది వింటారేమో. అదే సమయంలో ఒక గొప్ప దైవజనుడు, దేవుని చేతిలో బహుగా వాడబడే దైవజనుడు, లక్షల మందిని ప్రభావితం చేసేటటువంటి దైవజనుడు, ఆయన వాక్యానికి అనేక మంది వినడానికి, ఆయన వాక్యం వినడానికి ఎంతో ఆసక్తి చూపించేటటువంటి ప్రజలుంటే, ఇప్పుడు ఆ దైవజనుడు పట్టుకొని 4 మాటలు తిడితే, ఆ దైవజనుడు పట్టుకొని విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడితే, ఆ దైవజనుడు ఫోటో పెట్టి ఒక థంబ్నెయిల్ పెడితే, ఏంటి ఈ థంబ్నెయిల్ అని లక్షల మంది చూస్తారేమోనని ఈ రోజులలో ఈ యూట్యూబ్ కల్చర్ అలవాటు పడిన సేవకులు ఇలా విమర్శనాత్మకమైన ధోరణిలో వెళ్తున్నారండి. ఇది మంచి పద్ధతి కానే కాదు. దయచేసి గమనించండి, ఇది మంచి పద్ధతి కాదు. ఇది అసలైన సేవ విధానం కాదు. ఈ రోజుల్లో నుండి యూట్యూబ్ కల్చర్లో ఒక మంచి వాక్యాన్ని ప్రకటిస్తే బహు తక్కువ మంది వింటున్నారు. అదే ఒక పెద్ద దైవజనుడు ఫోటో పెట్టి, ఈ దైవజనుడు ఇలా చేశాడు, ఈ దైవజనుడు రహస్యం ఇది, ఈ దైవజనుడు ఇలా ఉన్నాడు, ఈ దైవజనుడు ఇలా చేశాడని చెప్పి ఒక విమర్శనాత్మకమైన బోధ చేస్తే దాన్ని ఎక్కువ మంది చూస్తున్నారు అని ఈ యూట్యూబ్ కల్చర్లో అలవాటు పడిన సేవకులు కొంతమంది ఈ విమర్శనాత్మకమైన బోధ చేస్తున్నారు. దాని వలన నేను పబ్లిక్లో అందరికీ తెలిసిపోతాను, నేను ప్రజలలో నేను ఎక్కువ కనబడతాను, నన్ను అందరూ గుర్తిస్తారు అని ఈ విధంగా విమర్శనాత్మకంగా బోధ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. నువ్వు ఆ విధంగా బోధ చేసి ఒక దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసి ప్రజల్లో నీకు గుర్తింపు రావాలని చూస్తున్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు క్షమించరాని తప్పు చేస్తున్నావు. ఈ విషయాన్ని గ్రహించు సహోదరుడా. దేవుని దృష్టిలో నువ్వు క్షమించరాని తప్పు చేస్తున్నావు. దేవుడేమో మీరు కలిసి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తే, మీలో సమాధానం లేకుండా, మీలో సఖ్యత లేకుండా అతన్ని తిడితే, వారిని తిట్టి నేను హైలైట్ అవ్వాలని, నా వ్యూస్ ఎక్కువ రావాలని నువ్వు అనుకుంటే ఆ దేవుడు హర్షించడు. అది దేవుని చిత్త ప్రకారమైన సేవ కానే కాదు. ఇది గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. సాధ్యమైతే అందరితో సఖ్యత, సాధ్యమైతే అందరితో సమాధానం, సాధ్యమైతే అందరితో సంతోషం కలిగి జీవించండి. ఎక్కడైతే ఐక్యత ఉండదో, మరలా చెప్తున్నాను, అక్కడ సైతాను ఉంటాడు. అది కుటుంబంలో అవ్వచ్చు, అది బంధుమిత్రులతో అవ్వచ్చు, అది సేవకులతో కూడా అవ్వచ్చు. అందరూ ఐక్యతతో ఉండాలి, అందరూ సంతోషంతో ఉండాలి, అందరూ సమాధానంతో ఉండాలి. అలా సంతోషంతో, సమాధానంతో, ఐక్యతతో మనం జీవిస్తే సైతాను దరిదాపులో కూడా మనతో రాడు, మనలో ఉండలేడు. వాడిని మనం తరిమి కొడతాం. ఇక నుంచి మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు సఖ్యత, సమాధానం, సంతోషం కలిగి అందరూ కలిసి జీవిస్తూ ప్రభువును మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. ఆనాడు హెబ్రీలు పోట్లాడుచుండగా అది మోషే చూసి బాధపడ్డాడు. అవునని ఈ రోజుల్లో సహోదరులుగా ఉంటున్నవారు, సహోదరులుగా ఉంటున్నవారు ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శనాత్మకంగా జీవిస్తున్నప్పుడు మీరు చూసి బాధపడుతున్నారు. నేను కలిసి జీవిస్తామంటున్నారు, కలిసి సంతోషంగా ఉంటామంటున్నారు, కలిసి మిమ్మల్ని స్తుతించమంటున్నారు, కలిసి మీ సేవ చేయమంటున్నారు. కాబట్టి ఐక్యతతో ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి సేవకుడు ఐక్యతతో కలిసి మీ సువార్తను ప్రకటిస్తూ మిమ్మల్ని మహిపరిచే కృపను దయచేయమని, విత్తబడిన వాక్యం ప్రజల హృదయాల్లో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. నేను ఈ కార్యక్రమాలకు అనేక మందిని సహకారులుగా లేవనెత్తి ఇంకా విస్తారమైన సువార్తను ప్రకటించే కృపను దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మీరు శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని విన్నారు కదండి. మరలా రేపు ఇదే సమయం మనందరం కూడా కలుసుకుందాం. మనం రక్షించే వాక్యం మీరు వీక్షించండి, ఆత్మీయంగా బలపడండి. ఒకవేళ మీరు సహాయం చేయాలని అనుకుంటే టీవీలో మన నెంబర్ కనబడుతుంది కదండి, వెంటనే ఫోన్ చేయండి. మీరు ఈ టీవీ ప్రోగ్రామ్కి ఎలా స్పాన్సర్ చేయగలరో మేము మీకు తెలియజేస్తాం. మరలా రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందాం. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సమృద్ధిగా తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.